ఇప్పుడు ఇందులో ఉదాహరణకి ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ డిజార్డర్ తోటి ఆటోఇమ్యూన్ కావచ్చు ఎనీ టైప్ వచ్చినప్పుడు ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామం టెక్నిక్స్ కానీ మనం చెప్పాలి అందరికీ ఒకటే ఉంటాయా? ఒక్కొక్కరికి ఒక విధంగా ఇక్కడ వాళ్ళకి టెక్నిక్ అంటే ఏముండదండి, అది తెలుసుకోవడానికి చేసే వాళ్ళకి ఆ టెక్నిక్ తెలియాలి. సో మెయిన్ సెషన్ దానికి ఏంటంటే మనం మెమరీ సెషన్ అంటాం. ఈ స్తంభన ఈ బంధనం ద్వారా వాళ్ళ లోపలికి వెళ్ళగలిగే, అంటే వాళ్ళ ఆరాలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయడం. అంటే పూర్వకాలం మీరు కనుక చూసి ఉంటే యోగులు వాళ్ళ తపోబలంతో ఎగరడం, యాస్ట్రల్ ట్రావెలింగ్ చేయడం, 2-3 ప్లేసుల్లో ఒకటేసారి కనిపించడం, శరీరాన్ని బరువు పెంచడం, బరువు తగ్గించడం, అగ్నితో కలపడం, వాయువుతో కలపడం, గాలిని కూడా బెండ్ చేసి వాడేంత ప్రక్రియలు చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ ప్రక్రియలు వీటి నుంచి వస్తాయన్నమాట. సో ఇలా చూడడం అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్. బేసికల్గా ఏ రోగానికైనా ఎంత మీరు చెప్పినట్టుగా ఒకటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఉంటాయా, లేదా వాట్ ఎగ్జాక్ట్లీ దట్? ఏ విధమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనండి, లేకపోతే కనుక శ్వాసం మీద వాళ్ళకు ఉండే అనుశాసనం అనండి, దాని నుంచి ఏ బెనిఫిట్స్ వస్తున్నాయనేది ఎలా మనం చెప్తుంటాం? ప్రాక్టికల్గా ఇక్కడ ఒక కేసు గురించే మాట్లాడుకుందాం. సూపర్, ఈజీ ఉంటుంది మీకు నాకు. సో ఏంటంటే ఇక్కడ బ్రీతింగ్ టెక్నిక్స్ వాళ్ళవి కాదు ఫస్ట్ థింగ్. రెండోది వాళ్ళ బ్రెత్ ఎక్కడ లాక్ అవుతుంది అన్నది ట్రేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ పంచకోశాల లోపుకు వెళ్లేంత ధైర్యం బ్రెత్ ద్వారానే జరుగుతుంది. బ్రెత్ ఈజ్ లైక్ ద కీ ఎలిమెంట్ టు అటాచ్. అంటే ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, అలాగ మనం పైకి వెళ్తుంటే విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇలాంటివన్నీ ఒకదానికొకటి బైండ్ అయి ఉంటాయి, లింక్డ్ అప్ విత్ సమ్ ఆస్ట్రల్ కార్డ్ సెంట్ త్రూ బ్రెత్. ఓకే, సో ఇలాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ బాడీకి ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీ నాన్నగారికి ఏదో సమ్ ఫలానా ఒక ప్రాబ్లం ఉండింది. ఓకే, ఆ ప్రాబ్లం ఏంటో మీకు తెలియలేదు. కానీ బై యూ కేమ్ త్రూ హిమ్, ఆబ్వియస్లీ, రైట్? అలాగే అంతకు ముందు 3 జనరేషన్లో ఇంకేదో ఉండొచ్చు, బట్ యు ఆర్ ద డిసెండెంట్ ఆఫ్ దట్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ going reverse back to that point where the energy got blocked. So adi teeste ikkada meeru you will be fine. సూపర్ సూపర్. ఇప్పుడు ఏంటంటే పై నుంచి మన కిందకి రాదు, కింద నుంచి పైకి వెళ్దాం. ఇప్పుడు నేను, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, అలాగే జనరేషన్స్ ముందుకెళ్దాం. సో వాళ్ళు లేరనడానికి లేదుగా, అంతేగా. ఎందుకంటే నేనున్నానంటే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ తాలూకు యొక్క షేడ్స్ మన మీద ఇంపాక్ట్ ఉంటాయి. రోగం మీకే రాకర్లా. ఎగ్జాక్ట్లీ. ఓకే, అక్కడ వాళ్ళ జర్నీలో ఏది అక్కడ మిస్టేక్ ఉన్నా యూ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో దాట్ యూ కెన్ ఏబుల్ టు లైక్ రీక్వశ్చన్. అంటే వెళ్ళిపోయిన తర్వాత సోల్ జర్నీ అంటాం కదండి, స్పిరిట్ జర్నీ అంటాం కదండి. సో యాజ్ ఎ డిసెండెంట్ వాళ్ళకు అక్కడ ఏదైనా అబ్స్టకిల్ లాంటిది ఉంటున్నా త్రూ యూ దే వాంట్ టు డీకోడ్ దట్.